కవిత గారి వ్యాఖ్యల మీద మాట్లాడిద్దాం. మన రాఘవేంద్ర డిప్యూటీ ఇన్పుటేటర్ లైన్లో ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, ఏమిటి కవిత గారి ఆంతర్యం ఏమిటి? దీనివల్ల బీఆర్ఎస్లో కలకలం రేపే మాట సహజమే కదా. పై ఇక్కడికి వచ్చి కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటే ఎవరిని ఉద్దేశించి ఆవిడ ఈ మాటలు వ్యాఖ్యానించింది? దీని ఎఫెక్టు ఏ రకంగా పార్టీ మీద ఉండబోతోంది? రాఘవేంద్ర, ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు కానీ టీఆర్ఎస్ వర్గాలు కానీ ఆ లేఖ కవిత రాసిందో లేదా అన్న అనుమానం వ్యక్తం చేశారు. కవిత రాయకుండా ఉంది అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే నిన్న అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో నేను కవిత మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా లేఖ తనదన్న అంశాన్ని కుళ్ళ బదలుపెట్టినట్టు స్పష్టం చేసిన పరిస్థితి. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారు, టీఆర్ఎస్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు కూడా చూడాల్సింది. అయితే నేరుగా కేసీఆర్ దేవుడు అంటూ కామెంట్ చేస్తూ అదే సమయంలో కేసీఆర్ చుట్టూ కొంతమంది దయాలున్న వ్యాఖ్యలు కూడా కవిత చేశారు. ఈ కామెంట్స్ పార్టీలో చాలా హాట్ టాపిక్ గా మారాయి. కొద్దిమంది మాత్రం ముందు నుంచి కూడా కేసీఆర్ చుట్టూ ఉంటూ కొద్దిమంది 45 నేతలు ఉంటారు, మొత్తం వ్యవహారానికి నడిపిస్తుంటారు. వారందరినీ కవిత నేరుగా టార్గెట్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఈ అంశానికి సంబంధించి పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. అంటే పార్టీలో ఒక రకమైన అభిప్రాయం వచ్చి ఉండాలి కదా. రాత్రే వీళ్ళంతా ఇప్పుడు దాసో శ్రావణ్ గారు ఏమన్నారు, తండ్రికి కూతురు లెటర్ రాయటం పెద్ద వార్త అన్నట్టుగా ఆయన తగ్గించి చూడటానికి ప్రయత్నించారు. అంటే ఆవిడ ఉద్దేశం కేటీఆర్, హరీష్ రావు ఇంకెవరెవరి మీదన్నా కోపం వచ్చిందా, లేకపోతే ఏమిటి? మీరేమనుకుంటున్నారు? అట్లాంటిది ఏమైనా ఉందా, లేదు ఇంకెవరైనా ఉన్నారా వేరే? అంటే ఓవరాల్ గా కేసీఆర్ కలిసేందుకు, అంటే ముఖ్యమైన నేతలు కలిసేందుకు కానీ కాడర్ గాని కలిసేందుకు కొంత గ్యాప్ ఉంది. గ్యాప్ ను ఫిల్ చేయాలన్న అంశాన్ని ప్రధానంగా కొంతకాలంగా ఆమె ఇంటర్నల్ గా ప్రస్తావిస్తూ వస్తుంది. మీడియాతో చిట్ చాట్ లో కూడా చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈ లేఖలో మరోసారి ఆ అంశాలను స్పష్టం చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ నేరుగా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, పార్టీ ముఖ్య నేతలు కానీ ఇతర క్యాడర్ గాని కలవకుండా చేస్తున్న అంశాన్ని ఆమె ప్రధానంగా, అంటే తన లేఖ లీక్ అయిందని అంటున్నారు. లీక్ ఎవరు చేస్తారు? కేసీఆర్ గారికి లెటర్ రాసింది. ఆయన చుట్టూ ఉండేది ఎవరు? కేటీఆర్ గారు లేదా సంతోష్. ఇప్పుడు సంతోష్ మరి ఏ స్థాయిలో ఉన్నాడో నాకు తెలియదు కానీ, బట్ ఇట్లాంటి వాళ్ళ ముగ్గురు నలుగురితోటే కదా ఆయన చర్చించేది. లేదా ఈవిడన్నా లీక్ చేసి ఉండాలి, వాళ్ళన్నా లీక్ చేసి ఉండాలి. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఈవిడ తరఫున లీక్ అవ్వడానికి అవకాశం లేదా? అంటే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ వస్తుంది. లీక్ ఎవరు చేశారన్న అంశానికి సంబంధించి. అయితే పార్టీ నుంచి అయితే ఎటువంటి కామెంట్ అయితే లేదు. లేఖ వివరానికి సంబంధించి కామెంట్ అయితే లేదు సార్. కవిత మాత్రం నేను గతంలో కూడా లేఖ రాశాను, లేఖ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అటువైపు అంటే పార్టీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ లేఖను బయట పెట్టారన్న అంశాన్ని ఆమె స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ లేఖ వెనక కాంగ్రెస్ వాళ్ళది హస్తం ఏమైనా ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు, కానీ అట్లాంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా లేనట్లేదు. అంటే గతంలో లేఖలు రాశాను, పలు అంశాలకు సంబంధించిన కవిత స్పష్టం చేశారు. తాజాగా ఈ లేఖ బయటికి ఎందుకు వచ్చిందన్న అంశాన్ని కూడా ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. అయితే దీని వెనుక ఎవరు లేదని స్పష్టంగా ఉంది. కవితనే నేరుగా పార్టీ అంశాలకు సంబంధించి కేసీఆర్ కి లేఖ రాసినట్టుగా మనకు అర్థమవుతుంది సార్. అయితే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు దీని ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద ఏ రకంగా ఉంది? చాలా జోష్ వచ్చింది, కాంగ్రెస్ కంటే మేము వ్యతిరేకతని మేము క్యాష్ చేసుకోబోతున్నామని ఫీల్ అవుతున్న తరుణంలో కవిత ఒక రకంగా లెటర్ బాంబ్ అని ఇవన్నీ వచ్చినాయి కదా, ఇంగ్లీష్ పేపర్లో అయితే లెటర్ బాంబ్ అని పెట్టారు. దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా సార్. వరంగల్ సభ తర్వాత పార్టీ క్యాడర్లు నేతల్లో కొంత జోష్ వచ్చింది. ఖచ్చితంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఖచ్చితంగా తమ ఆధిపత్యం మరోసారి ఉంటుంది, గెలుస్తామన్న అభిప్రాయాన్ని నేతలంతా కూడా వ్యక్తం చేసి వచ్చారు. తాజాగా కవిత లేఖ అనేది బీఆర్ఎస్ పార్టీలో, గులాబీ పార్టీ శ్రేణిలో కొంత గందరగోళం దాటిసింది. పార్టీ నాయకత్వానికి నేతలకు మధ్య ఏం జరుగుతుంది, గ్యాప్ ఉందా అన్న అంశానికి సంబంధించి చర్చ మొదలైంది. తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలో అగ్రనాయకత్వం ఏ విధంగా స్పందిస్తున్నారు చూడాలి. అయితే మొత్తంగా క్యాడర్లో కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది సార్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇక గోపి గారు మీరేమంటారు? కవిత గారి లెటర్ గురించి సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేయండి సార్. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్నది హరీష్, కేటీఆర్ మన ప్రజలకు తెలిసింది. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరన్నా ఉన్నారా, వాళ్ళే దెయ్యాల్లాగా నడిపిస్తున్నారా అనేది కవిత ఇందాక చేసిన వ్యాఖ్య. అయితే ఏంటంటే ప్రతి నాయకుడికి కూడాను కొంత నమ్మిన బంటులు ఉంటారు చుట్టూ. విశ్వాసపాత్రులైనటువంటి నాయకులు కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు కేటీఆర్ కు కళ్ళు చెవుల్లాగా పనిచేస్తూ ఉంటారు కేసీఆర్ కు, ఆ నాయకుడికి, ఏ నాయకుడి దగ్గర అయినా. సో అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు ఈవిడికి ఏదో ఇబ్బంది వచ్చినట్టు ఉంది. ఆ ఇబ్బంది మరి ఈవిడి వరకే వచ్చిందా, కేటీఆర్ కూడా అదే ఫీల్ అవుతున్నాడు అనేది తెలియదు. లేదా కేటీఆరే పక్కన ఉండే దెయ్యమా అనేది కూడా మనకి ఇంకా తెలియదు.
అయితే కొంత అసంతృప్తి అయితే కవితలో కనిపిస్తోంది పార్టీ నాయకత్వం పట్ల. నాయకత్వంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ చూసే దృక్పథం మారాలి అనేటువంటి ఆలోచన కవితలో కనిపిస్తోంది. ఒక రకంగా ఇది ఏంటంటే పార్టీ కేడర్ ని కొంత అయోమయంలో పడేస్తోంది. స్వయాన కేసీఆర్ కూతురే మరి ఇట్లాంటి అసంతృప్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీలో కార్యకర్తలే కొంత అసంతృప్తికి గురయ్యే, అయోమయానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇది మొదటి పరిణామమే కాబట్టి కొన్ని పత్రికలు అయితే సొంతంగా పార్టీ పెడతారన్నంత వరకు కూడా ప్రచారం చేసేస్తున్నాయి. అయితే గమనించాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడ పార్టీ జెండా లేకుండా ఆవిడ సొంత జెండా కేసీఆర్ బొమ్మలు కూడా లేకుండా పెట్టడం మాత్రం గమనించాల్సిన అంశమే అవుతుంది కదా. అదే కొంత కుటుంబాల్లో ఖచ్చితంగా వివాదాలు ఉంటాయండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకుల మధ్య వివాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ విభేదాలు ఏమన్నా వచ్చాయేమో, ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి అలాంటి విభేదాలు ఏమన్నా వచ్చాయేమో చూడాలి. కేటీఆర్ కవితను కేసీఆర్ కు దూరంగా పెడుతున్నారా అనేటువంటి అనుమానం కూడా ఈ లేఖ వల్ల, ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల మనకు కొంత అర్థమవుతుంది. భవిష్యత్తు చూడాలి. ఇంకా ఒకవేళ ఇది కుటుంబపరమైన వివాదం అయి దాన్ని రాజకీయంగా చూడాల్సి వస్తే ఖచ్చితంగా అది ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా తీవ్ర పరిణామాలే కనిపిస్తాయి మనకి. కవిత కొంచెం తిరుగుబాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అయితే తండ్రి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తోంది కాబట్టి ఇప్పుడప్పుడే అయితే ఇట్లా ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశం అయితే లేదు. ఏం గౌరవం అండి బాబు, ఇట్లాంటి లెటర్ రాయటం ఏంటి? ఆ తర్వాత ఆయన దేవుడే కానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటే ఆయన దెయ్యాల చుట్టూ దేవుడు ఉంటాడా? ఎవరైనా దెయ్యాల మధ్యలో దేవుడు ఉంటాడా? ఏదో తమాషాగా వ్యవహారం నడుస్తూ ఉంది. బట్ ఆవిడ టార్గెట్ ప్రస్తుతం ఇమ్మీడియట్ గా తండ్రి కాకపోవచ్చు కానీ, బట్ కేసీఆర్ని కూడా ఒక రకంగా అవమానించినట్టేగా. చుట్టూ దెయ్యాలను పెట్టుకుని దేవుడు ఎట్టుంటాడు? దేవుడు ఉండలేడు. అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది.